మళ్ళీ ఈ చేసినాడు కూడా ఇప్పుడు మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీ అంతేనా? మళ్ళీ పాత కాంగ్రెస్ మోపైంది, మళ్ళీ కరెంటు కోతలు మోపైనాయి. వెనకాలం ఇంకేం గతి అవుతుందో మార్చి ఏప్రిల్ ఏమవుతుందో ఇంకా కరెంటు కోతలు మోపైనాయి, మంచినీళ్ళు సరికొత్తలు, అడిగే నాతులు లేడు. ఎవడన్నా గట్టిగా నిలదీసినడితే వాడిని పోలీసు నిలబట్టేయడం. ఇదేనా రాజ్యం? ఇంకెవ్వడు కొట్లాడాడు, ఎవరితో కాదు. అది అబద్ధాల పంచాంగం. మళ్ళా మనమే కొట్లాడాలి అంతేనా? పక్క మాటనా ఇది? కొట్లాడదాం కదా. ప్రాణం పోయినా సరే తెలంగాణకు రక్షకులు మనమే, తెగించి కొట్లాడాల్సిందే. తెలంగాణ హక్కులను కొట్లాడాల్సిందే మనమే, కొట్లాడి తీరాల్సిందే అన్న రెండవ మాట లేదు. గౌరవంగా బతికిన రైతులు ధీమా వచ్చినండి. రైతు బీమా పెడితే ఎంతమందికి సాయం జరిగింది? గుంట భూమి ఉన్న కూడా మంచిగా సాయం జరిగింది. ఇలా మొత్తం రోజు బడిపిల్లలు విషాహారము, కడుపు నొచ్చుడు, బాధపడు, పురుగులు అన్నం పెట్టుడు, పిల్లలు వెళ్ళిపోతున్నారు. ఆ స్కూళ్ళ నుంచి ఇళ్ళకి వెళ్ళిపోతున్నారు. తల్లిదండ్రులు కూడా భయపడి తీసుకుపోతున్నారు. ఏం ఘోరం ఇది? నాకు అర్థం కాదు. మళ్ళీ ఈ చేసినాడు కూడా ఇప్పుడు మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీ అంతేనా? మళ్ళీ పాత కాంగ్రెస్ మోపైంది, మళ్ళీ కరెంటు కోతలు మోపైనాయి. వెనకాలం ఇంకేం గతి అవుతుందో మార్చి ఏప్రిల్ ఏమవుతుందో ఇంకా కరెంటు కోతలు మోపైనాయి, మంచినీళ్ళు సరికొత్తలు, అడిగే నాతులు లేడు. ఎవడన్నా గట్టిగా నిలదీసినడితే వాడిని పోలీసు నిలబట్టేయడం. ఇదేనా రాజ్యం? ఇంకెవ్వడు కొట్లాడాడు, ఎవరితో కాదు. అది అబద్ధాల పంచాంగం. మళ్ళా మనమే కొట్లాడాలి అంతేనా? పక్క మాటనా ఇది? కొట్లాడదాం కదా. ప్రాణం పోయినా సరే తెలంగాణకు రక్షకులు మనమే, తెగించి కొట్లాడాల్సిందే. తెలంగాణ హక్కులను కొట్లాడాల్సిందే మనమే, కొట్లాడి తీరా